దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డ ప్రతి ఒక్కరికి వందనాలు. మూసుకుని ఉన్న హృదయం యొద్ద దేవుడు నిలబడి తలుపు తడతా ఉన్నారు. హృదయం అనే తలుపు తడతా ఉన్నారు. మనం ఎప్పుడైతే హృదయాన్ని తెరుస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశిస్తారు. ఆయన బలవంతంగా మనలోనికి ప్రవేశించరు కానీ మనం ఆహ్వానించినప్పుడే. కాబట్టి దేవుని యొక్క కృప మన హృదయం యొద్ద నిలిచి ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే హృదయం అనే తలుపులు తెరుస్తామో మనలోనికి కృప వస్తుంది, దయ వస్తుంది, ప్రేమ వస్తుంది, ఆకాశము తెరవబడుతుంది, ఆశీర్వాదాలు మనలోనికి వస్తాయండి. కాబట్టి దేవుడు మన హృదయం దగ్గర ఉండి తలుపు తడతా ఉంటే ఆ తలుపు తెరిసినప్పుడు మనము అనేకమైన దీవుల ఆశీర్వాదాలు, సమాధానము, కృప, దయ, ప్రేమ అన్నీ పొందుకుంటామండి. కాబట్టి దేవుడు మన హృదయాన్ని తడుతూ ఉండగా మనం హృదయం అనే తలుపుని తెరుద్దామండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఆమేన్. దేవుడు మన హృదయాన్ని తడుతూ ఉన్నారు. ఎందుకంటే మనకి దీవెనలు ఇవ్వడానికి, ఆశీర్వాదాలు ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, సమృద్ధి ఇవ్వడానికి, కృపనివ్వడానికి, ఆయన దయ చూపడానికి, ఆయన ప్రేమనివ్వడానికి. కానీ మనము తలుపు మూసుకొని ఉన్నప్పుడు, హృదయము మూసుకొని ఉన్నప్పుడు మనం ఏది పొందుకోలేమండి. దేవుడు తలుపు తట్టినప్పుడు, మనము తీసినప్పుడే మనము దీవెనలైన, ఆశీర్వాదాలైన, కృపైన ఏదైనా మనం పొందుకుంటాము. దేవుడు బలవంతంగా మన హృదయాన్ని తలుపులన్నీ తెరుచుకొని లోపలికి రారండి. దేవుడు ఎప్పుడూ కూడా మనం ఆహ్వానిస్తేనే దేవుడు మనలోనికి వస్తారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము, అయ్యా నా హృదయంలో ఉండు, నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను నేనుగా నీకు సమర్పించుకున్నాను తండ్రి, నన్ను నడిపించయ్యా, కృప చూపించు, దయ చూపించు, నా పరిస్థితిని మార్చు అని మనము బ్రతిమాలుకుంటేనే ఆయన మన హృదయంలోనికి వచ్చి మనల్ని నడిపిస్తారు. కానీ అపవాది అలా కాదండి. మనం అవకాశము ఎప్పుడు ఇస్తామని అది పొంచి ఉంటుంది. దానికి కొంచెం అవకాశము దొరకగానే అది మనలోనికి ప్రవేశించి మన జీవితాన్ని, మన పరిస్థితిని, మన ఆర్థిక పరిస్థితిని, మన ఆరోగ్యాన్ని అది నాశనము చేస్తుంది. కాబట్టి మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకుంటామో ఆయన మనల్ని నడిపిస్తారు. మన హృదయానికి, మన జీవితానికి, మన కుటుంబానికి ఆయన కంచెగా, యజమానుడిగా, అధికారిగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి హృదయం అనే తలుపు ఎప్పుడైతే మనం తెరుస్తామో ఆయన మనలోనికి వచ్చినప్పుడు అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము అంటే ఒకరితో ఒకరు సహాసము చేస్తాము అని అర్థము. దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ, మనం ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడుతూ, ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తూ ఆయనతో సహాసం చేస్తూ ఉండగా మన హృదయం అనే తలుపు తెరిచినప్పుడు దేవుడు మనలోనికి ప్రవేశించి మనల్ని నడిపిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కనులు మూసుకోండి, ప్రేర్లేకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. అయ్యా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.